వ్యాపారం చిన్నదైనా, పెద్దదైనా కూడా మనం ఖచ్చితంగా జీఎస్టీ అనేటటువంటిది తీసుకోవాలి. దాంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఫార్మ్ రిజిస్ట్రేషన్ అనేటటువంటిది చేయించుకోవాలి. ఫుడ్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ లేకపోతే మనం చేయకూడదా? అంటే మీరు మామూలుగా ఇంటి పక్కన వాళ్ళకి, వీళ్ళకి అమ్ముకునేటట్టయితే ఈ విధంగా మనం మామూలుగా ఏదో చిన్న బిజినెస్ కింద ఇంట్లో మొదలుపెట్టుకొని చేసుకుంటే, ఈ చుట్టుపక్కల వాళ్ళకి అమ్ముకునేటట్టయితే ఓకే. కానీ మీరు ఏదైనా పెద్ద స్థాయిలో మాల్స్ వాళ్ళకి కానీ, కిరాణా షాప్ వాళ్ళకి కానీ సప్లై చేయాలంటే గనక ఇప్పుడు నేను చెప్పినటువంటి లైసెన్సులు కంపల్సరీ. ఎందుకోసం అంటే మీరు తయారు చేసేటటువంటి బ్యాచ్‌లో ఏదైనా తేడా వచ్చి ఒక మనిషికి ఫుడ్ పాయిజనే వికటించినట్లయితే వారి షాప్ మీదకి రాకుండా ఆ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉంటారో వారి మీదకి ఆ సదరు డిస్ప్యూట్ అనేటటువంటిది వెళ్తుంది. మీరు ఆ ఎంఆర్‌పీని, ఆ ఎక్స్‌పైరీ డేటు, ఫుడ్ లైసెన్స్ నంబరు, ఫర్మ్ నంబరు లేకుండా అది అమ్మడము చట్టరీత్యా కూడా నేరము. కిరాణా కొట్టు అయ్యుండొచ్చు, పాన్ షాప్ అయ్యుండొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ ఫర్మ్ పేరు, జీఎస్టీ నంబరు, అదేవిధంగా ఎఫ్ఎస్ఎస్ఐ ఆమోదం లేనటువంటి సరుకులు, ఎంఆర్‌పీ లేనటి సరుకు, ఎక్స్‌పైరీ డేట్ లేనటువంటి సరుకులు వీటిల్ని ఏ కిరాణా షాప్ వాళ్ళైనా సరే అమ్మడానికి వాళ్ళకి ఎటువంటి అధికారము లేదు. ఎందుకంటే ఫుడ్ విషయంలో అటువైపు వాళ్ళకి ఏదైనా జరిగినట్లయితే అటువంటిది అమ్మినట్లయితే ఆ సదరు షాపు యజమాని మీదే పూర్తి డిస్ప్యూట్ అనేటటువంటిది పడుతుంది. అటువంటి డిస్ప్యూట్ రాకపోయినప్పటికీ కూడా ఫుడ్ లైసెన్స్ ఆఫీసర్ కనుక ఆ యొక్క కిరాణా షాపుని కానీ, మాల్‌ని కానీ తనిఖీ చేసేటప్పుడు పేరు లేనటువంటి పొట్లం గనక దొరికినట్లయితే అప్పుడు కూడా వాడికి ఫైన్ పడేటటువంటిది ఉంది. కొన్ని విషయాల్లో వ్యాపారం సీజ్ చేసేసేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఎవరైనా చిన్న వ్యాపారస్తులు ఎవరైనా సరే చిన్నగా మొదలుపెట్టినప్పటికీ కూడా మీరు కంపల్సరీ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌తో సహా మీరు తీసుకుంటేనే కానీ ఎటువంటి విధమైనటువంటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ రిజిస్ట్రేషన్ తీసుకోవడం ఎలాగా? చిన్న చిన్న బిజినెస్‌లు స్టార్ట్ చేయడం ఎలాగా? అనేటటువంటివన్నీ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. అవన్నీ ఉచితమే. ఒకసారి మీరు చూడండి. మీకు ఏ వ్యాపారం కావాలో సెలెక్ట్ చేసుకోండి. సందేహాలుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మళ్ళీ తెలియజేస్తాను వీడియోతో. ఓకేనండి. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్.